తెలంగాణ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఇందాకే పరీక్షా ఫలితాలు అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళకు వచ్చిన ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజీలో సీట్ వస్తుందని వెతికే ప్రయత్నంలో అయితే ఉంటారన్నమాట. మెయిన్గా మీ అందరి కోసం ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో. ఒకసారి దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మెయిన్గా దీని పేరు వచ్చేసరికి కాలేజ్ ప్రిడిక్షన్ టూల్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేయాలంటే మన ర్యాంక్ ఎంత వచ్చిందో ఒకసారి ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ జిల్లాలో కాలేజీలు కావాలనుకుంటున్నాము అండ్ అలాగే మనది ఎక్కడ, ఏ రీజన్, తెలంగాణలో ఎక్కడ, అండ్ అలాగే మనం ప్రిఫరెన్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మన క్యాస్ట్ తగ్గట్టు, అంటే బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా ఇలా తగ్గట్టు మనకి డేటా అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మనం కొంత డేటా అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేయాలన్నమాట. అంటే మన పేరు, మన ఇంటర్ కాలేజ్ పేరు, అండ్ అలాగే మనది ఏ క్యాస్ట్, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ కాలేజ్లో అంటే ఏ జిల్లాలో మీకు కావాలి, మన ర్యాంక్ ఎంత, ఇవన్నీ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మన ఫోన్ నెంబర్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మన ర్యాంక్ సంబంధించి లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ డేటా ఏంటంటే ఇప్పుడు నేను చెప్తుంది అండ్ అలాగే వేరే వాళ్ళ దగ్గర చూసింది కూడా కరెక్ట్. అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ డేటా ఇంకా రాలేదు కాబట్టి ఇది టెన్యూటివ్ డేటా. అంటే ఎవరి దగ్గర మీరు చూసినా లేదంటే నేను ఇప్పుడు చెప్తున్నా టెన్యూటివ్ డేటా అంటే కన్ఫర్మ్ డేటా అయితే కాదు. అంటే ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకుని వచ్చింది. కానీ ఇక్కడ మెయిన్గా మీకు చూపించాల్సింది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే రావాలి. అది ఇంకా రాలేదన్నమాట. మనకి త్వరలో మ్యాక్సిమం 1 month టైం అయితే పడుతుంది అఫీషియల్ పీడిఎఫ్ రావడానికి. కాబట్టి ఈ లోపు ఇదైతే చెప్తున్నాను. మీకైతే ఒకసారి అయితే చూసుకోండి. వచ్చిన తర్వాత మీ ర్యాంక్ తగ్గట్టు ఒకసారి ప్రీవియస్ డేటాలో ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రిఫరెన్స్ టైప్, ఇవన్నీ మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. ఇది మామూలుగా మీకు ఒక ఐడియా రావడం కోసమే చెప్తున్నాను. ఫర్దర్ అఫీషియల్ కట్ ఆఫ్ వచ్చిన తర్వాత మీకైతే ఇంకో అప్డేట్ అయితే చేస్తాను, వీడియో కూడా చేయడం జరుగుతుంది. ఏంటంటే మనకి వెబ్సైట్ లాస్ట్ ఇయర్ కౌన్సిలింగ్ క్లోజ్ అయిపోయిన తర్వాత మొత్తం క్లోజ్ చేశారన్నమాట. దానివల్ల అదైతే అందరి దగ్గర లేదు. మనకి త్వరలో కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత అఫీషియల్ పీడిఎఫ్ రిలీజ్ చేస్తారు. అది వచ్చిన తర్వాత మీకు ఒకసారి ఇంటిమేట్ చేస్తాను. ప్రజెంట్ ఈ టెన్యూటివ్ కౌన్సిలింగ్ అంటే మీ ర్యాంక్ తగ్గట్టు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఒకసారి చూడండి. మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. దీన్ని అయితే ఈ విధంగా యూజ్ చేసుకోండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. అందరూ యూజ్ చేసుకోండి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఫర్దర్ ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.